హలో క్రికెట్ దోస్తులు ఎలా ఉన్నారు? ఈరోజు మన విద్యుత్ స్టేడియంలో రంజీ క్యాంప్ యొక్క ప్రాక్టీస్ మ్యాచ్ అవడం జరుగుతుంది. ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి అని క్లారిటీ చూపిస్తాను చూడండి. మేమైతే ఇదిగో చూడండి, మీరు చూస్తున్నారు కదా ఏసీఏ బస్సు, ఇందులో వచ్చాము. ఇంకా రాగానే వామప్ స్టార్ట్ చేసాం. మా ఫిట్నెస్ సార్ చెప్పిన విధంగా మేము చేస్తున్నాం ప్రతి వామప్. ఇంకా వామప్ కంప్లీట్ అవ్వగానే మా హెడ్ కోచ్ సార్ ప్రతి టీంని డివైడ్ చేసి ఎవరేం చెయ్యాలి, లాస్ట్ మ్యాచ్లో ఎవరు బెటర్ చేశారు, ఈ మ్యాచ్లో ఏం బెటర్ చేసేవారు చెప్పారు. ఇది ఇలా కంప్లీట్ అవ్వగానే కొన్ని క్యాచెస్ పెట్టాం. క్యాచెస్ పెట్టే హార్డ్వేర్లో కొంతమంది ఉంటే కొంతమంది న్యూట్రిషన్ తీసుకుంటున్నారు. ఫుడ్ మ్యాచ్కి ముందు ఫుడ్ ఇంటేక్ తీసుకుంటున్నారు. ఇంకా ఎవరైతే బౌలర్లు ఉన్నారో వాళ్ళు కొంచెం ఆ బౌలింగ్ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు అనమాట. టర్ఫ్ వికెట్ మీద బౌలింగ్ వేసుకుని వాడి వామప్ కంప్లీట్ అయిన తర్వాత కొన్ని బాల్స్ వేస్తారనమాట. ఇలాగా మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు బౌలర్స్ బిజీలో బౌలర్స్ ఉన్నారు, కానీ బ్యాట్స్మెన్ మాత్రం వాళ్ళ నాకింగ్ వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇంకా మా బిజీలో మేము ఉంటే కెప్టెన్స్ బిజీలో కెప్టెన్స్ ఉన్నారు. టాస్ అయిపోయింది. టాస్ అయిపోయిన తర్వాత మ్యాచ్ కూడా స్టార్ట్ అయింది, కానీ అనుకోని కారణంగా మ్యాచ్ మధ్యలో వర్షం వల్ల ఆగిపోయింది. మీకు ఇంకా ఎలాంటి క్రికెట్ కంటెంట్ కావాలంటే నన్ను ఫాలో అవ్వండి.